సంగీత ప్రపంచంలో ఆయన చెక్కుచెదరని సంతకం. తబలా వాయిద్యానికి ఆయన ఒక చిరునామా. వినసొంపైన తబలా వాయిద్యంతో సంప్రదాయానికి వన్నె తెచ్చిన ఘనుడు. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలా సాంప్రదాయ సంగీతానికి సరికొత్త రూపునిచ్చిన కళాకారుడు. ఆయనే తబలా మాస్టో జాకిర్ హుస్సేన్. సంగీత ప్రపంచంలో చెక్కుచెదరని ముద్ర వేసిన ఆయన ఇక లేరు. ఎంతో పేరు ప్రఖ్యాతలు, ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఆయన ఇటీవల తుదిశ్వాస విడిచారు. దీంతో సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. ఆయన తబలా వాయిద్యం వింటే ఎవరైనా వా అనాల్సిందే. సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు. జాకిర్ హుస్సేన్ తబలా వాయిద్యం వింటే ఆ మాట నిజమేనేమో అనిపిస్తుంది. అంతలా ఆయన వాయిద్యం మనసుకు హత్తుకుంటుంది. ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లారకా పెద్ద కుమారుడే ఈ జాకిర్ హుస్సేన్. చిన్నతనం నుంచే తండ్రి బాటలో పయనించిన ఆయన హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో చెరిగిపోని ముద్ర వేశారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన జాకిర్ చిన్నతనం నుంచి కూడా తన తండ్రిని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ తబలా వాయిద్యంపై మక్కువ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే స్కూల్ దశలో కూడా వివిధ సంగీత కార్యకలాపాల్లో పాల్గొంటూ తన ఇష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. 1973లో హుస్సేన్ జార్జ్ హారిసన్ కు సంబంధించిన లివింగ్ ఇన్ ది మెటీరియల్ వరల్డ్, అలాగే జానీ హ్యాండీకి సంబంధించిన మరో ఆల్బంలో ప్రదర్శన ఇచ్చాడు. దాంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం జాకిర్ హుస్సేన్ వైపు చూసింది. 1991లో రైకో డిస్క్ లేబుల్ పై విడుదలైన మొదటి ప్లానెట్ డ్రమ్ ఆల్బం ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగా, 1992లో ఉత్తమ సంగీత ఆల్బంగా మొట్టమొదటి గ్రామీ అవార్డు కూడా ఈ ఆల్బంకు లభించిందంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత నుంచి జాకిర్ హుస్సేన్ వెనుతిరిగి చూసుకోలేదు. ఎన్నో అవార్డులు ఆయన తబలా వాయిద్యానికి దాసోహమన్నాయి. 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 2009లో మరోసారి గ్రామీ అవార్డు, 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ వంటి అవార్డులతో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని సత్కరించింది. కేవలం అంతర్జాతీయ సంగీత వేదికలపైనే కాకుండా ఎన్నో సినిమాల్లో కూడా ఆయన కంపోజ్ చేసిన తబలా వాయిద్యం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గానే ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఫిల్మోగ్రఫీ విషయానికొస్తే ఆయన కంపోజ్ చేసిన హీట్ అండ్ డస్ట్, ది పర్ఫెక్ట్ మర్డర్, మిస్ బిటేస్ చిల్డ్రన్స్, జాకిర్ మరియు అతని స్నేహితులు వంటి డాక్యుమెంటరీస్ ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలే తీసుకొచ్చాయి. ఇక డిస్కోగ్రఫీలో ఆయన సాధించిన ఘనతలు అన్నీ ఇన్ని కావు. ఇంత పేరు ప్రఖ్యాతలు గాంచిన జాకిర్ ఎంత ఎత్తుకెదిగినా ఒదిగుండే గుణాన్ని చిన్నతనం నుంచే అలవర్చుకున్నాడు. జాకిర్ వ్యక్తిగత జీవితంలో గుర్తుండిపోయే ఘట్టం ఏదైనా ఉందా అంటే ఆయన వివాహ బంధమే. కథక్ నర్తకి మరియు ఉపాధ్యాయురాలైన ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ సంగీత ప్రపంచానికి చెందినవారే కావటంతో ఇరువురు కలిసి ఎన్నో లైవ్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసేవారు. వీరికి అనిషా ఖురేషీ మరియు ఇసాబెల్లా ఖురేషీ అని ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. సంగీత ప్రపంచంలో మరీ ముఖ్యంగా తబలా వాయిద్యాల్లో చెరిగిపోని ముద్ర వేసిన జాకిర్ హుస్సేన్ కన్నుమూయటం అంతర్జాతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటనే చెప్పాలి. గత కొన్నాళ్లుగా రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. జాకిర్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తబలా వాయిద్యానికి చెక్కుచెదరని వన్నె తెచ్చిన జాకిర్ లేని లోటు ఎవరూ పూడ్చలేరనే చెప్పాలి.